ఇలా చేస్తే అన్ని రకాల ఆర్థరైటిస్ వ్యాధులు తగ్గిపోతాయంటే మీరు నమ్మలేరు. ఆర్థరైటిస్ వ్యాధి ఈనాటిది కాదు, కొన్ని వేల ఏళ్ల నుంచే మానవ జాతిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. దాదాపు ప్రతి 50 మందిలో ఒకరికి ఏదో ఒక రూపంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కీళ్ల ఎముకలు అరిగిపోవడం వల్ల, కీళ్లలోని జెల్లీ పదార్థం తగ్గిపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గించేందుకు వాడే మందులతో ప్రమాదాలు లేకపోలేదు. కీళ్లలో మంట, నొప్పి, పెళుసుదనం నుంచి ఉపశమనం పొందేందుకు సాధారణంగా వాడే నాన్ స్టెరాయిడ్ మందులు పెప్టిక్ అల్సర్లు అంటే కడుపులో వ్రణాల ఉత్పత్తి, హెమరేజ్ అంటే రక్తం గడ్డకట్టడం, పెర్ఫరేషన్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. తింటే నీరసం, తినకపోతే సారసం అన్నట్లుగా మందు వెయ్యకపోతే ఓ బాధ, వేస్తే ఓ బాధ అన్నట్లు ఉంది పరిస్థితి. మరి వీటికి వాగ్భటుల వారి సిద్ధాంతాలను ఫాలో అయ్యే రాజీవ్ దీక్షిత్ గారు ఓ చక్కటి ఉపాయం చెప్పారు. ఆర్థరైటిస్ గురించి ఆయన చెప్తూ, మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఆపరేషన్ చేయించుకోకండి. మీకు ఈ సమస్య ఉంటే మీరు సున్నం తినండి. పెరుగులో కానీ మజ్జిగ, నీళ్లు, జ్యూస్లలో తీసుకోండి. ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు 2 గ్రాములు సున్నం, మామూలు వారు 1 గ్రాము సున్నం తీసుకోవచ్చు. ఇంకా మోతాదులు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్షారగుణం కలిగినది పారిజాత వృక్షం చెట్టు ఆకులు. ఇవి 4 నుండి 5 ఆకులు బాగా నలిపి నీటిలో వేసి ఆ నీటిని బాగా ఆవిరయ్యేలాగా వేడిచేసి ఆ నీటిని ఉదయం పూట గుటక గుటకగా తాగండి. మీకు అన్ని రకాల ఆర్థరైటిస్లు తగ్గిపోతాయి అంటున్నారు. అలాగే మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు. కీళ్ల ఎముకలు అరిగిపోవడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. 65 సంవత్సరాలు పైబడిన ప్రతి 10 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. స్థూలకాయం, మోకాళ్ల దెబ్బలు, అతిగా కాయకష్టం చేయడం ఈ వ్యాధికి కారణమని అంటున్నారు. తేలికపాటి వ్యాయామం, ఫిజికల్ థెరపీ చికిత్సలో భాగాలు. ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నవారు విటమిన్ డి తక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల తమ సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారనేది పరిశోధకుల అభిప్రాయం. గుడ్లు, పాలు, చేప కాలేయం నుండి తయారైన నూనెలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. సూర్యరశ్మిలో కూడా విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి కీళ్ల నొప్పులను పూర్తిగా తగ్గించలేకపోయినా కీళ్ల అరుగుదల వేగాన్ని తగ్గిస్తుంది అని గుర్తు చేస్తున్నారు. అలాగే నొప్పి తగ్గించేందుకు రోగులు పదే పదే పెయిన్ కిల్లర్ మాత్రలు వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా వాడితే కిడ్నీ, లివర్ వంటి అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ఆర్థరైటిస్ తొలి దశలో ఉంటే కొన్ని మందులు, శారీరక వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.